నమస్తే అత్తలో. నమస్తే కోడళ్ళు. జ్యోతి, ఇవాళ చేపల పులుసు పెట్టుకుందామా? కొర్రమేను ఇవి మనం బయట పైన తోలు తీపిచ్చి తెచ్చుకున్నాయి చేపలు. మాకు తోలు తీయరాదు కదా, తోలు తీసి తెచ్చుకున్నాయి. వీటితో చేపల పులుసు చేసుకున్నాం. చేపలు బాగా చేసుకున్నాం కదా, చేపలు వేపుకోవడానికి ఆయిల్ పోసుకున్నాం. ఒక 100 గ్రాముల నూనె, అలా ఆ నూనెతోనే కర్రీ చేసుకున్నాం. వేపుకొని తెచ్చుకుంటే బాగుంటుంది చేపల పులుసు. ఎర్రగా ఫ్రై చేసుకున్నాం అత్తమ్మ ముక్కలు కొంచెం నూనెలా. ఇక ముక్కలు టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు వేసుకున్నాం. ఎన్ని ఉల్లిగడ్డలు? 2 ఉల్లిపాయలు, చిన్న సైజు, కేజీ చేపలు కదా. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను పసుపు, 4 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు. కేజీ చేపలకి 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల చింతపండు నానబెట్టుకోవాలి. 100 గ్రాముల చింతపండు, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి. మసిలేటప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న చేప ముక్కలు తీసుకోవాలి. చేప ముక్క తినకుండా మంచిగా ఒకసారి ముక్కలు వేసినాక ఇట్లా స్పూన్తో కలిపేకన్నా ఇట్లా తిప్పితే ఆ ముక్కలు ఇరగకుండా మంచిగా ఉంటాయి. రెడీ అయింది. కొత్తిమీర, పుదీనా లాస్ట్ కుండలో ఒక 10 నిమిషాలు ఇస్తుంది కాబట్టి తీసి కింద పెట్టుకుంటే అత్తమ్మ చేపల కూర అన్నము వండుకున్నాం కదా, చేపల పులుసు. ఇక అరిటాకుల అడవికి వచ్చిన జాతికి అరిటాకులు దొరికినాయి దారిలా. ఇక అన్నం పెట్టుకొని ఇక కూర వేసుకొని అన్నం కూడా ఇక కుండలనే వండుకున్నాము. సూపర్గా అంటే సూపర్గా అయింది అసలు అన్నం కూడా. చేపల కూర చూద్దాం అత్తమ్మ. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. అరిటాకుల భోజనం కూడా కదా, మధ్యాహ్నం అయింది. మస్తు అంటే మస్తు ఉంది అసలు, సూపర్ అసలు, చాలా బాగుంది.